నేను అడుగుతున్నానన్నా, ఇప్పుడు అధికారులని సస్పెండ్ చేయడం ఏంటన్నా? ఏదో పేరుకి అధికారులను సస్పెండ్ చేయడం ఏంటి? అంటే ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యత ఉండదా? ఇప్పుడు వాళ్ళు మంత్రుల కమిటీ వెళ్ళారు, 7 మంత్రులు ఎంతమంది వెళ్ళారు అని అంటున్నారు. ఓ పక్కనేమో ఆ క్యూ లైన్ దగ్గర కొత్త గోడ కనబడతా ఉంది. కొత్త గోడ కనబడుతున్నప్పుడు ఆ గోడ ఏ రకంగా కట్టారు, నాణ్యత చూడాల్సిన బాధ్యత లేదా? ఇప్పుడు గోడ ఉందండి, దానికి ఇంకా ప్లాస్టరింగ్ కూడా వేయలేదంట. ఇప్పుడు అక్కడ పిల్లర్స్ ఉన్నాయో లేదో కంటికి కనబడతా ఉందా లేదా? అక్కడ పిల్లర్స్ పెట్టాలి, అంత పెద్ద గోడ 70 అడుగులు పొడుగు గోడ కట్టారు అని ఎవడైనా కామన్ సెన్స్ ఉన్నవాడు ఎవడైనా అడుగుతాడు. మరి మంత్రుల కమిటీ ఏం చేశారని అడుగుతున్నా. పర్యవేక్షణ అంటే ఏంటి? శుభ్రంగా ఏసీ రూముల్లో కూర్చొని కాఫీ టీలు తాగడమా అని అడుగుతున్నా. ఇంత అన్యాయంగా మళ్ళీ మీరు ఇందాక అడిగిన ప్రశ్నకి రాజమండ్రి పుష్కరాల్లో ఎందుకు చేయలేదు చెప్పనండి సస్పెండ్. రిపోర్ట్ ఏం రాశారనంటే భక్తుల యొక్క అతి ఉత్సాహం వలన తొక్కిసలాట జరిగిందని రిపోర్ట్ రాశారు. అదే కమిషన్ రిపోర్టు. ఆ రిపోర్ట్లో భక్తుల యొక్క అతి ఉత్సాహం వలన అంటే మొత్తం డైరెక్ట్గా భక్తుల మీద తోస్తారు. నేను ఇవాళ చెప్తున్నా, ఇదే రాజమండ్రి పుష్కరాలకి అప్పుడు పర్యవేక్షణ చేసినప్పుడు ఆ గోడ తీసేసి ఉండుంటే తొక్కిసలాట జరిగేది కాదు. ఇప్పుడు బాటిల్ నెక్ లాగా అలా పెట్టుకుని కూర్చున్నారు 2 గేట్లు. అక్కడ చూసి లక్షలాది మంది ప్రజలు పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నారు. ఆ గోడ నిజంగా తీస్తుంటే సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అదే ఇప్పుడు అదే ఇప్పుడు పైన హెలికాప్టర్ షూటింగ్ జరుగుతుందండి. ఈయన చంద్రబాబు నాయుడు గారు పోర్ట్రే చేయడానికి, ప్రాజెక్ట్ చేయడానికి. ఇంకో పక్కనేమో డైరెక్టర్లని, సినిమా డైరెక్టర్లను తీసుకొని వచ్చారు. ఇంకో పక్కనేమో ఆయనకి ఏదో ముహూర్తం ఉందంట. చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులందరూ కూడా ఫలానా ముహూర్తానికి పుణ్యస్నానం ఆచరించాలని చెప్పేసి ఆ ముహూర్తానికి ఆయన స్నానం ఆచరించారు. అక్కడ లక్షలాది మంది ప్రజల్ని రాత్రి నుంచి సుమారుగా ఒక 15-16 గంటల నుంచి జమ చేశారు. అంటే ఆయన కూడా ఏంటంటే ఆ పైనుంచి హెలికాప్టర్ షాట్లు తీస్తున్నప్పుడు ఇంతమంది జనం కనిపించాలి అని చెప్పేసి ఆయన కాన్సెప్ట్. అది సినిమా డైరెక్టర్ వచ్చాడని అంటే అది దానికి కారణం. ఇప్పుడు నేను ఇవాళ చెప్తున్నానండి, తిరుపతిలో తొక్కిసలాట జరిగింది బ్రహ్మోత్సవాలకి. దానికి కారణం ఎవరండి? వీళ్ళ ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇప్పుడు ఇక్కడ అధికారులను సస్పెండ్ చేశాడు, అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అక్కడ చైర్మన్ ఉన్నారు, లేకపోతే ఈవో ఉన్నారు, అక్కడ ఎందుకు సస్పెండ్ చేయలేదండి? ఇక్కడ సస్పెండ్ చేశారు కదా, ఇక్కడ 7 చనిపోయారు, అక్కడ కూడా 7 చనిపోయారు. మరేమో ఇక్కడ సింహాచలంలోనేమో అధికారులను సస్పెండ్ చేశారు, తిరుపతిలో ఎందుకు చేయలేదండి? అంటే మన సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళనా? నేను ఒక్కటి చెప్తున్నానండి, ఇవాళ క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు దైవ అపచారం చేశాడు. అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదాలకు వాడే నెయ్యని జంతువుల కొవ్వు కిందన ఆయన అభివర్ణించి మొత్తము హిందూ సమాజం మొత్తం మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడారు. దానికి సంబంధించి పురోగతి ఏదండి? తీసుకొచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేస్తా ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ అని. చంద్రబాబు నాయుడు గారిని అనాలా? చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ హిందువుల యొక్క బ్రాండ్ ఇమేజ్ని ఆయన మంటగలుపుతా ఉన్నాడు. దైవాపచారము. అక్కడేమో తీసుకొచ్చి గోవులు, వందలాది గోవులు చనిపోతూ ఉన్నాయి. దాని మీ మెయింటెనెన్స్ ఏదండి? మేనేజ్మెంట్ ఏదండి? గోవులు అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపము, అక్కడ చనిపోతూ ఉన్నాయి. ఇవి రాష్ట్రానికి అరిష్టం కాదా అని అడుగుతా ఉన్నా. అవి చనిపోతూ ఉంటే రాష్ట్రానికి అరిష్టం కాదా? మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని అంటే మనకు అర్థం చేసుకోవాలి కదా. ఇంత దారుణంగా చేస్తున్న వ్యక్తిని మరి ప్రజలు క్షమించరనే అంశాన్ని వాళ్ళు గుర్తుకు చేస్తా ఉన్నారు. ఇంకేమన్నా ఒక్కటి మా మహిళా సోదరీమణులు కూడా ఒక్కసారి ఇది ఒక్కసారి చూపించమ్మా. ఇప్పుడు నిన్న కలెక్టర్కి ఫోటో ఉంది, అది ఫోటో ఎలాది ఫస్ట్ ఇది చూపించు. చెరువు రోడ్డు మునిగిపోయి ఉంది కదా, అది కూడా చూపిస్తాను.
స్క్రీన్ పెద్దది రాదా? సరేలే, ఆన్ చేయి, సౌండ్ పెట్టమ్మా. అండి నిన్న 2 రోజుల క్రితం పడిన వర్షాలకి ఇవాళ రాజమండ్రిలో, ఇది ఎక్కడ ఏరియా, ఇది తొమ్మలవ, ఆన్ చేయి. ఇప్పుడు గతంలో ఎలక్షన్స్ టైంలో ఇదే సోషల్ మీడియాలో ఒకసారి వర్షం పడినప్పుడు, అకాలంగా వర్షం పడినప్పుడు నా పైన నిందలు వేశారు. మరి వీళ్ళు వచ్చి సంవత్సరం అయింది కదా, ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారని అడుగుతున్నా. అది క్లియర్గా కనబడతా ఉంది. సంవత్సరంలో మీరు ఏం చేశారని అడుగుతున్నా. ఇప్పుడు ఎవరైతే రాజమండ్రి పేజెస్ కూడా ఉన్నాయో, రాజమండ్రి పేజెస్ కూడా ఆ రోజు ఎలక్షన్స్లో నేను కంటెస్ట్ చేసిన టైంలో రాజమండ్రి ఒక చిన్నపాటి వర్షానికి ముంపుకు గురైందని అన్నారు. మొన్న పెద్ద వర్షం కూడా ఏం పడలా, అప్పుడు కుండపోతు వర్షం పడింది. మరి ఇప్పుడు ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు పేజెస్ ఎవరు మాట్లాడట్లా? పెట్టిన వాళ్ళు డిలీట్ చేశారండి. అంటే మరి దగ్గరుండి చేయిస్తున్నట్టున్నాడు ఈవీఎం ఎమ్మెల్యే. అదేవిధంగా నిన్న ఈవీఎం ఎమ్మెల్యే అవినీతి భాగవతం కూడా ఇంకొక భూ కబ్జా గురించి కూడా చూపిస్తాను. ఒకసారి చూపించు, పెట్టు. ఇదిగోండి, ఇది లాలా చెరువు, కలెక్టర్ గారికి పంపించింది, వచ్చిందా? పెట్టవా? లాలా చెరువు దగ్గర 1385 గజాలు స్థలం. నాకు తెలిసి మార్కెట్లో 10 కోట్ల రూపాయలు విలువ ఉంటుంది. ఇది అక్కడ 1వ వార్డులో ప్రజలందరూ కూడా రామాలయం స్థలం అంటారు. ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి అక్కడ చేసుకుంటా ఉన్నారు, గత 25 సంవత్సరాల నుంచి కూడా. ఈ సంవత్సరము ఒక కబ్జా వ్యక్తులు తయారయ్యారు రాజమండ్రిలో. ఎమ్మెల్యే, ఈవీఎం ఎమ్మెల్యే సారథ్యంలో అక్కడ ఆ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు, అతని పేరు ఏదో శివకుమారా, మరుకుర్తి శివకుమార్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులంట విజయనగరంలో ఉంటారంట. ఆ విజయనగరంలో ఆ లేడీస్ పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించి, దీనికి కొంతమంది ఎవరో భూమాఫియా వాళ్ళు తయారయ్యారంట. ఎవరో కాశీ అంట. ఆ కాశీ అన్న అతను, ఈవీఎం ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ వాటాదారులంట. దీనిపైన కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ చేయాలా. వీళ్ళిద్దరూ వాటాదారులు కలిపి ఈ 1385 గజాలు 1385 గజాలు 10 కోట్ల విలువ తక్కువకుండా మార్కెట్లో 4 రోడ్లు పెట్టు. మేము ఎలక్షన్స్ ముందు కూడా గౌడ సెట్టిబల్జా కులానికి సంబంధించి మేము ఒక మీటింగ్ పెడితే అందులోనే పెట్టుకున్నాం. ఇప్పుడు ఫెన్సింగ్ వేసేసి అన్యాక్రాంతం చేశారు. అది పార్క్ సంబంధించిన భూమి 1385 గజాలు. ఇది నిన్న కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళి మేము కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇచ్చాం. గతంలో ఇచ్చాను, మళ్ళీ ఇచ్చాము. నిన్న స్పందన జరిగితే స్పందనలో వెళ్ళి ఇవ్వడం జరిగింది, భూమిని కాపాడండి అని. మరి ఈ రకంగా అన్యాయంగా, అక్రమంగా అన్యాక్రాంతం చేస్తున్నారు. ఒక్కసారి ఈనాడు పేపర్లో పెట్టింది ఇది కాదు, ఇది కాదు, ఇంకోటి పంపించాను చూడు. ఈనాడు పేపర్తో ఒకటి పంపించానా? నీకు ఒకటి పంపించాను కదమ్మా, ఇగోండి. అందులో అవుతుంది ప్రభుత్వ స్థలం కబ్జాపై ఫిర్యాదు. వాళ్ళు కూడా ఈనాడు పేపర్ కూడా కొంచెం తగ్గించు, వాళ్ళు కూడా తగ్గించమ్మా. డైరెక్ట్గా పైన ఈవీఎం ఎమ్మెల్యే ఫోటో వేస్తారు. అంటే వాళ్ళు కూడా ఇండికేషన్ చూపిస్తున్నారు. పైన ఈవీఎం ఎమ్మెల్యే ఫోటో వేస్తారు, కిందనేమో ప్రభుత్వ స్థలం కబ్జాకి పై ఫిర్యాదు అని. అంటే ప్రజలకు కూడా ఇండికేషన్ కనబడుతుంది, ఇగో దీని యొక్క కారకుడు పైన ఉన్నాడని. కింద దించి నెక్స్ట్ మోరంపూడి. ఒకసారి మోరంపూడి మరి మిత్రులు రామనారాయణ అన్న కూడా పంపించారు. ఈనాడు పేపర్లో మోరంపూడి పై వంతున దిగువ యాతన, అది చూడండి. ఇప్పుడు నేనేమనాలా అని అడుగుతున్నా. మీరు సంవత్సరం అయింది నా చొరవతో, నా శ్రద్ధతో, నా త్రికరణ శుద్ధితో మోరంపూడి ఫ్లైఓవర్ కంప్లీట్ చేశారు.
ఇప్పుడు ఇదే ఫ్లైఓవర్ ఇదే కాంట్రాక్టరు అక్కడ జొన్నాడు దగ్గర కడతా ఉన్నాడు. ఇప్పుడు దాకా స్తంభాలు కూడా పైకి లేగల. ఎందుకు లేగల? అక్కడ పట్టించుకున్న నాదుడు లేడు, ఇక్కడ పట్టించుకునేవాడు ఉన్నాడు కాబట్టి ఈ ఫ్లైఓవర్ మారంపూడి ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది. నా సొంత స్థలాన్ని వాళ్ళ కార్ఖానా కింద ఇచ్చాం కాబట్టి వాళ్ళ పైన నేను వస్తున్నానంటే భయపడేవారు కాంట్రాక్టర్లు. వారం వారం రివ్యూ చేసేవాడిని, పురోగతి ఏది ఏది అని చెప్పేసి వెంబడి పడేవాడిని. అలా పోరాడి పోరాడి ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ చేసాం. ఇవాళ కొన్ని యాక్సిడెంట్స్ జరగకుండా నియంత్రించాం. నాకు చాలా గర్వంగా నేను చెప్తా ఉన్నా, మేము నియంత్రించిన వ్యక్తిని మేము. అలాంటిది కనీసము సర్వీస్ రోడ్ వేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎట్లా ఉంటారని అడుగుతున్నా. అది మొత్తం అంతా కూడా నరకయాతన. మీరు కిందన కనుక వెళ్తూ ఉంటే మొత్తం బైకులు కానీ కార్లు కానీ నడాలు పడిపోతున్నాయి. ఆ పైనేమో లైట్లు పెట్టరు, కిందనేమో రోడ్లు వేయరు. ఎందుకు చేయరని అడుగుతున్నాను. ఇప్పుడు ఈవీఎం ఎమ్మెల్యే పక్కకు తీసేయండి అతన్ని, నేను ఎంపీ గారిని అడుగుతున్నా, పురంధరేశ్వర్ గారిని అడుగుతా ఉన్నా. కనీసం ఆమె బాధ్యత తీసుకోవాలి కదా, ఎందుకు తీసుకోవట్లేదని అడుగుతున్నారు. సంవత్సరం అయిందమ్మా మీరు వచ్చి, ఎందుకు లైట్లు వేయలేకపోతున్నారు? పైన ఫ్లైఓవర్ పైన స్ట్రీట్ లైట్స్ వేయాలి కదా, కిందన రోడ్లు వేయాలి కదా, ఎందుకు చేయట్లేదని అడుగుతున్నాను. అక్కడ తీసుకొచ్చి ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి ఈయన ఈవీఎం ఎమ్మెల్యే ఆ ఫ్లైఓవర్కి అటుపక్క ఇటుపక్క ఏదో పెద్ద గొప్పోడిలాగా ఈయనే చేసేసినట్టు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. దానిపైన పెట్టిన శ్రద్ధలో 1% పెట్టండి, రోడ్లు కంప్లీట్ అవుతాయి. కిందన కూడా చూస్తే ఫ్లైఓవర్ కిందన మా సెంటర్ రోడ్ ఒకటి వాడుతున్నారు, అటు ఇటు 2 సర్వీస్ రోడ్లు ఉన్నాయి. ఆ సర్వీస్ రోడ్లు ఎందుకు వాడట్లేదని అడుగుతున్నా. నేను మళ్ళీ మీడియా ముఖంగా నేను అడుగుతా ఉన్నా, మీరు కూడా దీన్ని ప్రశ్నించండి. మీరు ఎంపీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆమెను ప్రశ్నించండి, ఎందుకు చేయట్లేదని అడగండి. ఇప్పుడు ఇవాళ ప్రజల ప్రాణాలే కదండి. ఇప్పుడు నైట్ టైం చూడండి పరిస్థితులు ఎలాగున్నాయో. ఇప్పుడు నైట్ టైం మొన్న ఒక గేదె మధ్యలో వెళ్తా ఉన్నాయనంట, లైట్లు కనబడదు, అది నల్లగా ఉంటుంది, రోడ్డు కూడా నల్లగా ఉంటుంది. ఏమైంది? వెనకాల నుంచి వచ్చి ట్రక్ కొట్టేసింది, డైరెక్ట్ చనిపోయినాయి. మొన్న నా నోటీస్కి ఒకటి వచ్చింది, ఎవరో ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తూ పెట్రోల్ ఆగిపోయి పైన ఆగిపోయాడంట, వెనకాల నుంచి వచ్చి ట్రక్ వచ్చి కొట్టిందని చెప్తా ఉన్నారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. కాకపోతే అక్కడ ఉన్న స్థానికులు చెప్తా ఉన్నారు, బైక్ వెళ్ళి పైన ఆగిపోయిందంట సార్, వెనకాల నుంచి వచ్చి ట్రక్ కొట్టేసింది. మరి లైట్లు లేకపోతే ఏమవుతుంది? ఇంత అన్యాయమా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది, ఇంత అన్యాయమా?